అక్కడ స్ట్రగుల్ అవుతూ మా బాధలన్నీ పడుతూ ఇంటికి దూరంగా ఉండి ఇవన్నీ చేసుకోవటం అంటే ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్ ఇవేమీ మాకు చేయలేకపోయింది. ఇప్పుడు మాకు ఎందుకు ఇంత హ్యాపీనెస్ అంటే ఇప్పుడు ఒక ఏపీలో ఒక చేంజ్ వచ్చింది. ఫస్ట్ క్యాస్ట్ అనేది లేకుండా యూనిటీగా పోరాడారు. సెకండ్ థింగ్, ఇంతకు ముందుగా ఆల్రెడీ సీఎంగా చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చేంజెస్ అయితే ఉన్నావో, ఎలాగైతే డెవలప్ చేశారో అవన్నీ మేము చూసాం కాబట్టి చిన్నప్పుడు. ఇప్పుడు మేము ఇలా ఎంప్లాయీస్గా అయిన టైంకి మాకు తెలుస్తుంది అనమాట ఆ లోటు. అరే అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఈ తెలంగాణ సైడ్ ఎంత డెవలప్ చేశారో అదే ఆంధ్ర కూడా ఉంటే ఇంత డెవలప్మెంట్ అంతా మళ్ళీ వస్తుంది కదా, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా మేము ఇప్పుడు మా ఓట్ని అట్లా యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఎలా అంటే బెటర్ ఫ్యూచర్ వస్తుంది. ఆయన కనుక మనకి సీఎం అయితే మళ్ళీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏమన్నా మన ఆంధ్రాలో తీసుకొని వస్తే మాలాంటి వలస వచ్చేసిన కార్పొరేట్ ఎంప్లాయీస్కి మా అందరికీ యూజ్ అయ్యి మేము మళ్ళీ మా ఫ్యామిలీస్కి దగ్గర అవుతామేమని చిన్న హోప్ అనమాట. సో ఈ ఏపీలో ఈ పాలిటిక్స్లో వచ్చిన ఈ చేంజ్ బెటర్ ఫ్యూచర్ కోసమే వస్తుంది అనుకుంటున్నాము. అందుకని ఫస్ట్ టైం ఇట్లా పాలిటిక్స్ మీద ఒక చిన్న వీడియో చేస్తున్నాను. అండ్ హార్టీ కంగ్రాచులేషన్.